This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నాను, ఏ లొకేషన్లో మీకు ఎక్కువ జాబ్స్ కావాలి బ్రో అని అడిగితే సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు మాకు హైదరాబాద్ లొకేషన్లో ఎక్కువ కావాలనేసి. ఓకే, సో ఎక్కువ అంటే ఐటీ కంపెనీస్ ఉండడం వల్ల మనకి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది హైదరాబాద్కి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనుకోండి. బట్ కొంతమందికి కొన్ని లొకేషన్ ప్రిఫరెన్స్ ఉంటాయి, మాకు ఈ పర్టికులర్ లొకేషన్ అయితే బెటర్, మేము అక్కడ వర్క్ చేసుకోవచ్చు, అలాంటి జాబ్స్ ఏమంటే పోస్ట్ చేయండి అడుగుతుంటారు కదా. మీరు చేయాల్సిన పని ఏంటంటే సింపుల్, మీరు ఒక కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీకు ఏ లొకేషన్లో ఏ స్కిల్ మీద ఆపర్చునిటీస్ కావాలో కింద కామెంట్ అయితే చేసేయండి. ఈ రోజు మనకి జాబ్ అప్డేట్ వచ్చాడు, మనకైతే వెరిస్క్ అనే కంపెనీ నుంచి ఒక అఫీషియల్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది హైదరాబాద్ లొకేషన్కి ఎస్పెషల్లీ. ఓకే, గ్రేట్. ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ వెరిస్క్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ నుంచి డీటెయిల్స్ తీసుకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది కుక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు, అంతా కూడా జెన్యూన్ వెరిఫైడ్ అప్డేట్స్. మీరు కూడా వెరిస్క్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. గ్రేట్. లైక్ చేశారా? షేర్ చేసేయండి, కామెంట్ చేసేయండి. లెట్స్ స్టార్ట్ గైస్. ఎస్పెషల్లీ మనకి చూడండి వెరిస్క్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ లో మనం అవుతున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ 1 కి ప్రెసెంట్ హైరింగ్ జరుగుతుంది. హైదరాబాద్, తెలంగాణ, ఇండియా బ్రాకెట్ లో హైబ్రిడ్ అని మెన్షన్ చేశారు. దట్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ as వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. డిజైన్, డెవలప్, డాక్యుమెంట్స్, టెస్ట్. సో బోత్ డెవలప్మెంట్ సైడ్ యాజ్ వెల్ as టెస్టింగ్ సైడ్ కూడా మీరు అయితే వర్క్ చేస్తారు. సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అయితే కస్టమర్స్ కోసం డెవలప్ చేస్తారనేసి ఇక్కడ తెలుస్తుంది. అనలైజ్ కోడ్, డిటర్మైన్ కోర్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేస్తారు. పార్టిసిపేట్ ఇన్ ఫుల్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇంక్లూడింగ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ డిజైన్ కూడా మీరైతే పార్టిసిపేట్ చేస్తారట. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ రిలేటెడ్ డిసిప్లిన్. ఎవరైతే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, బీసీఏ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరైతే మనకి సో ఆ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 0 to 2 years సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. 0 అన్నది కాబట్టి ఫ్రెషర్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. మీకు కనుక ఊప్స్ కాన్సెప్ట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండి, C# కానీ .NET మీద నాలెడ్జ్ ఉంటే అండ్ జావా స్క్రిప్ట్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా సరే ప్రిఫర్ చేస్తారట. SQL అంటే డేటాబేస్ కంపల్సరీ ఉండాలి కాబట్టి SQL సర్వర్ మీద కూడా నాలెడ్జ్ అయితే ఉండాలి. సిమిలర్ డేటాబేస్ మీద మెన్షన్ చేస్తారు. వీటి ఉంటే తప్పు కూడా అయితే ట్రై చేయండి. కంపల్సరీ మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాల్సి చెప్తున్నారు. ప్రొఫెషనల్ అపియరెన్స్ ఇస్ రిక్వైర్డ్ అని మెన్షన్ చేశారు. సో ఆ కంపెనీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. మంచి అప్డేట్ కదా, ఎక్కువ మందికి షేర్ చేయండి. అన్ని కూడా వెరిఫైడ్ ఆపర్చునిటీస్ మేమైతే తీసుకొస్తాం, జెన్యూన్ జాబ్ అప్డేట్సే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మన యొక్క ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు ఐడియా అయితే వస్తుంది. ఓకే, సో చాలా హైరింగ్స్ ఉన్నాయి గైస్, అసలు మిస్ అవ్వద్దు, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకొక ఎక్సెంట్ పెడితే మనకి దాంతో సెలవు. బాయ్.